హలో అండి, నమస్తే అందరికీ. ఇదండి ఇప్పుడు మనం నైదెబ్బలాగా చేసుకొని ఎరువు తయారు చేసుకున్నాం కదా, కంపోస్ట్ ఇంతకుముందు. ఇప్పుడు ఇది బాగా కంపోస్ట్ అయిందండి. ఇది తీసి మనం మళ్ళీ ఇదిగట్ట గోతాలకి టబ్బులకి ఎత్తి పెట్టుకుందాం అనుకుంటున్నా. ఇది మొత్తం తిరగేసి గోతాలకి ఎత్తుకుంటానండి. తీయమ్మ, అది తిరగి అది అంతా ఇటుకు లాక్కు పారతోటి అప్పుల్లో ఉంటే ఇటు వేసేయి పక్కకి. మొన్న కొన్నిటికి వేసాను కదండి, టబ్బులకి వేసి పెట్టాను. ఆ టబ్బుల్లో కూడా కొన్ని మొక్కలు నాటుకున్నాను. జామ మొక్క, స్టార్ ఫ్రూటు, మల్లె కొమ్మలు, మల్లె మొక్కలు పెట్టుకున్నాను కొన్నిట్లో. ఆ టబ్బులు అట్లా అయిపోయినాయండి. పీసులు తీసాము. ఇది అప్పుడు చెరుకు కింద చెరుకుని కట్ చేసినప్పుడు దాన్ని ఇట్లా వేసి పట్టలోకి కంపోస్ట్ లాగా చేసుకున్నామండి. ఇది ఇప్పుడు బాగా రెడీ అయిపోయింది. తడిసిందంటమే బాగా. జాగ్రత్త, జారుద్దేమో. అయితే ఇది అంతకుముందు ఈ చిన్న బొచ్చుల్లోకి కంపోస్ట్ ఎత్తుకొని అప్పుడు ఆకుకూరలు వేసాను. వేసిన రోజే నైటు వర్షాలు పడ్డాయి. ఇక అవి కొన్ని మూలిసి కొన్ని మొలవక పాడైపోయినాయండి. అది కూడా మట్టి దీంట్లో పోపిస్తున్నాను. ఇప్పుడు మొత్తం మిక్స్ చేసేసుకుంటే బాగా కంపోస్ట్. ఇదంతా మట్టి కూడా కాదు. ఇప్పుడు దీనికి నేనేం చేస్తానంటే ఒక బకెట్ ఇసుక తీసుకొచ్చి కలుపుతానండి. ఈ మొత్తంలోకి ఒక బకెట్ కానీ 2 బకెట్లు కానీ, కింద ఉంది అదేంది వానపాము అక్కడ పక్కన, అది నీ ముందల కాదా, అవునా, నలిపేసి ఎక్కడన్నా ఒక పీసు ఉందండి, లావుగా ఊరిన చెరుకు పిప్పిది ఒక పీసు. అక్కడ మనం కట్ చేయని కూడా కట్ చేయాలి. చెరుకు అంతే. అంటే చెరుకు కట్ చేసుకున్నాక చివరి ఆకులు ఉంటాయి కదా, అవన్నీ తీసుకొచ్చి వేసాము. అప్పుడు ఆ వీడియో చూస్తే మీకు అర్థమైద్దండి. దాన్ని మొత్తం తీసుకొచ్చి అంతే వేసుకుంటా, ఒకటి కొంచెం వేసుకుంటా, కొద్దిగా మట్టి వేసుకుంటా చేసామండి. అప్పుడు ఆ వీడియో చూడండి మీరు. ఇంతకుముందు దీంట్లోనే ఆవు ఎరువు పడింది, గొర్రె ఎరువు పడింది. ఇదంతా ఇప్పుడు మళ్ళీ మనం మొక్కలకి డైరెక్ట్గా వేసుకుంటే మొక్కలు బాగా వస్తాయండి. టమాటా మొక్కలు పెట్టుకోవాలనుకుంటున్నా. ఇప్పుడే కదా కొంచెం వర్షాలు పడుతుంది. మొన్న ఆ టబ్బులు వర్షాలు పడ్డట్టయితే ఆ టబ్బులు టమాటా మొక్కలకి అయిపోయేది. ఇంకా మల్లె మొక్కలకి వాటికి ఉపయోగపడ్డాయి ఆ టబ్బులు. ఇంకా కొన్ని ఉన్నాయి ఖాళీ చేయాల్సినవి ఉన్నాయి. ఖాళీ చేసుకోవటం, ఇంకా ఎత్తించాలి మట్టి. ఇదిగో ఈ 2 ఖాళీగా ఉన్నాయి. ఈ గోతాలకి ఈ గ్రో బ్యాగ్స్ అండి. అప్పుడు 5 సంవత్సరాల క్రితం నేను మొక్కలు పెంచానని చెప్పా కదా, అప్పుడు తెప్పించుకున్న గ్రో బ్యాగ్స్ అండి. పోయిన సంవత్సరం ఇక్కడే ఆ మూలలో పెట్టుకొని టమాటా మొక్కలు పెట్టానండి. భలే కాసినాయండి. అప్పుడు కూడా ఇదిగోండి, ఇది పాత సంచి, పోయిన సంవత్సరాన్ని. ఇది పాత సంచి, ఇది కొత్తదేలేండి. వీటిల్లో కొన్ని పాతవి ఉన్నాయి, కొన్ని కొత్తవి ఉన్నాయి. ఒక 2 గోతాలకు అక్కడ ఎత్తి పెట్టామని చెప్పా కదా మొన్న. ఇప్పుడు ఇవన్నీ పాతవన్నీ ఎక్కడెక్కడే ఉన్నాయా అని ఎత్తుక్కుంటున్నా. ఇంకా తీసి అన్నిటికీ ఎత్తి పెట్టించుకుంటే ఇంకా మొక్కలు పెట్టుకోవచ్చు. బాగా మగ్గిపోయిందండి. ఇది మొన్న ఎత్తి పెట్టిందే కానండి, కొంచెం కొద్దే ఉందలే, మళ్ళీ పోసేద్దాము. దాన్ని నిండుగా పోసుకోవాలి. ఇదంతా తిప్పుకొని పోపిద్దామని దాంట్లో పోస్తున్నా. ఇదేమో అంతకుముందు పోసుకున్నది. ఆకుకూర విత్తనాలు వేస్తే వచ్చినాయి బాగానే. వర్షాలు పడతాయి ఎమ్మటెమ్మటే, ఇంకా అవి పడిపోయి పాడైపోయినాయి. ఇదేదో ఆయిల్ క్యాను మా అమ్మ అట్ట కట్ చేయించింది. ఇంకా దాంట్లో కూడా వేసే ఆకుకూరలు. బెజ్జాలు పెద్దవి లేవండి. నేను పెట్టాను కానీ ఎందుకనో ఇగో పెద్ద బెజ్జాలు. ఇటు అమ్మేమో చిన్నవి పెట్టుకుంది, నేను పెద్దవి పెట్టుకొని పెట్టాను.
వర్షాలు ఒకటే వర్షాలు అప్పుడు నేను వేసినప్పుడు. ఒకసారి దాన్ని అటు తిరిగేసుకో, ఇటు కానీ అటు కానీ తిరిగి ఈ దారి నుంచి అటుకు లాక్కో కింద పడకుండా. చూడండి అసలు చెరుకు వేసుకుంటే మనం ఎంత బాగా కంపోస్ట్ అయిందో. అందుకనే ఎండాకులు పండాకులు ఏదైనా మన చెట్లల్లో పండిపోయిన ఆకులు కూడా తీసేసి మనం ఇప్పుడు కంపోస్ట్ చేసుకుంటున్నాము. ఇలాంటివన్నీ మనం పడేయకూడదండి. మొత్తం మనకి ఎంత ఎరువు వచ్చిందో ఇప్పుడు చెప్తుంటా కదా. నైదిబ్బని ఇట్ట ఒక పరజా మెల్ల ఉంటే కనుక, బిల్డింగ్ మీద ఒక మెల్ల ఉంటే ఒక 2 పరజాలు తెచ్చుకున్నామంటే దాంట్లో వేసుకుంటే పక్కన పెట్టుకుంటే అయిపోద్ది. ఇప్పుడు నేను అది ఒకటి పక్కన పెట్టేసుకున్నా, చివరికి పెట్టేసుకున్నా. ఇదంతా ఖాళీ చేయించుకుంటే ఇక్కడంతా కూడా మొక్కలు పెట్టుకోవచ్చు. కుండీలు పెట్టుకుంటే ఇక్కడ ఈ వరుస ఇటేమో ఇక్కడ వరుస, నేను ఇక ఇటు తిరగటానికి ఉంటుంది. అక్కడివి కూడా సర్దాలి. కొన్ని సర్దుకున్నాను, అవి ఎదురు కూడా సర్ది కొంచెం ఇట్లా జరుపుకొని లైన్గా పెట్టుకుందాము అని ఒక్కోటి అవుతా ఉంది. కొంత సర్దుతూ ఉన్నాను, చేస్తున్నాము. కొన్ని వాళ్ళు చేసుకోవాలి. నేను కూడా కొత్తగా మిద్దె తోట స్టార్ట్ చేయటం కదండి, కొత్తగా అన్నీ పెట్టుకోవటము. కొన్ని మొక్కలు అయితే పాతవి ఉన్నాయి కానీ కొన్ని కొత్తవి తెచ్చుకొని నాటుకుంటున్నాం కదా. అన్నీ సెట్ చేసుకునేసరికి కొన్నాళ్ళు టైం పట్టిద్ది. మీరైనా ఏదన్నా కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళు మాకు అలా వాళ్ళలాగా రావాలి వీళ్ళలాగా రావాలి రాలేదని అట్లా అనుకోవద్దండి. కష్టపడి జాగ్రత్తగా కొంచెం 4 పెంచుకుంటూ పోదాము. ఒకేసారి అందరూ ఇట్లా అవ్వదు. నాకు ఇంతకుముందు ఆల్రెడీ 5 సంవత్సరాల క్రితం నుంచి ఉన్నాయి కాబట్టి మొక్కలు, వాటిని చేసుకుంటా, మళ్ళీ పడిమోల్సినవి ఉంటే వాటిని చూసుకుంటా, మళ్ళీ కొన్ని కొనుక్కొచ్చుకొని పెట్టుకోవటము. అట్లా నాకు ఇప్పుడు ఇంత పెరిగినాయి మొక్కలు. ఇంకా నేనేమనుకున్నాను, ఇంకొక సంవత్సరం పట్టిద్ది, ఇంకా పెరగాలి, మనకి కాయలు మన చేతికి రావాలంటే ఇంకొక సంవత్సరం అన్నా పట్టుద్ది అని నేను అనుకుంటున్నాను. మొక్కల్ని పెంచాలి కదా, ముందు పెరిగి అవి కాయలు ఇచ్చే టయానికి ఇస్తాయి. ఏమో విత్తనాలతోటి వేసుకున్నాయి, ఇప్పుడు కాయలు వస్తున్నాయి. అయ్యో కాయ ఊడిపోయింది, కాయ తర్వాత తెస్తా. ఇట్లా మనకి విత్తనాలతో పెంచుకున్నవి వస్తున్నా కూడా భలే ఆనందంగా ఉంటుందండి నిజంగా. అదిగండి మొత్తం ఇటు తిరగేసింది, ఇది కూడా అటు తిరగేయమ్మా. ఇప్పుడు ఇక నీ టబ్బులకి గోతాలకి ఎత్తిచ్చి, ఆ చిన్న టబ్బులకు కూడా ఎత్తిచ్చి పెడతాను. ఏదన్నా చూస్తా. నేను ఇంతవరకు కొత్తిమీర అనేది అసలు వేసుకోలేదండి. పోయినసారి ఇంట్లో పాడైపోయినాయి అని ఒక దాంట్లోకి వేసాను. తెల్లారేళ్ళకే వర్షం పడింది, అవి కూడా పోయినాయి. పోతుంటాయి, పోయినా మనం డిసప్పాయింట్ అవ్వకూడదు. మళ్ళీ వేసుకుంటూ ఉండాలి. ఒకసారి పోయినంత మాత్రాన్నే మనకు చేత కాదు, మనం చేయలేమని అనుకోకూడదు. చేస్తూ ఉండాలి. ట్రై చేస్తూ ఉంటే ఏదో ఒక రోజుకి సక్సెస్ అవుతాము. ఓకే, ఇది ఎత్తుతాము. టబ్బులకి ఎత్తు ముందు పక్కన పెట్టేసుకున్నాము. ఇదండి ఇసుక 2 బకెట్లు తీసుకొచ్చామండి. ఇది కింద ఉంది మాకు దొడ్లో. ఇది ఒక బకెట్ పోపిచ్చాను. పోయమ్మా, ఇది కూడా వరిపొట్టు కోడిగుడ్లు తెచ్చుకున్నప్పుడు వస్తుంది కదా, అది కూడా పోపిస్తున్నా. ఇదిలే మొత్తం. ఇప్పుడు ఆ అట్టపెట్లు కూడా నేను అలా కంపోస్ట్లో వేస్తానండి. ఆ బులుగు పట్లో తీయమ్మా, అది ఇప్పుడు వద్దు, దీంట్లో వద్దు, అలా దాంట్లోకి వేద్దాం. పోయి అది కూడా ఇది మొత్తం ఇప్పుడు మళ్ళీ తిరగేపించి వీటికి ఎత్తిస్తానండి. పక్కకు లాక్కో ఇవన్నీ. ఇదండి కాదేది కవితకు అనర్హం అంటారు కదా,
అట్టనే ట్రిప్లెక్స్ సర్ఫ్ వాడతాం మేము. ఈ సర్ఫే తెచ్చుకున్నప్పుడు నాకు టబ్బులు వస్తుంటాయి అని మొన్న కూడా చెప్పాను నేను. ఇప్పుడు డ్రాగన్ మొక్కలు పెట్టుకున్నాయి దాదాపుగా ఎక్కువ అయ్యాయి. ఇవ్వండి ఇవన్నీ అయ్యాయి. మనకి ఆ ప్యాకెట్ తెచ్చుకుంటే ఒక నెల అట్లా పోద్ది. ఈ టబ్బులు మొత్తం అయ్యాయి. తిరగాయమ్మా అదంతా. ఇంకా ఉన్నాయి అక్కడక్కడ టబ్బులు. అట్లా చాలా టబ్బులు వచ్చినాయండి నాకు. ఇప్పుడు వీటిల్లో కూడా ఎంత మందంగా ఉందో చూడండి కవరు. నేను అంతకు ముందర కూడా మేము పాత ఇంటి దగ్గర ఉన్నప్పుడు కూడా ఇట్లాంటి వాటిలో వేసి గోరుచిక్కుడు మొక్కలు పెడితే అసలు ఎంత ఎత్తున పెరిగినాయోనండి. అంటే మట్టి కొంచెం ఉన్న మనం లిక్విడ్స్ కిచెన్ వేస్ట్ ఇస్తుంటాం కాబట్టి ఇది అంతా మనకి ఆ రసం దిగి ఆ రసం ద్వారా మొక్క ఏపుగా పెరిగి మొక్కలు అసలు ఎంత ఏపుగా పెరిగినాయో అంత కాపు ఇచ్చింది. జడలు వేసినట్టే కుచ్చులు కుచ్చులుగా వచ్చినాయి అప్పుడైతే. ఇప్పుడు కూడా నేను టమాటా మొక్కలు పెడదాం అనుకుంటున్నా. ఈ రెండు మొన్న కూడా అట్టి పెట్టాను. ఎప్పుడో మళ్ళీ పడేసి ఉంటాం సర్దేటప్పుడు. ఇదొకటి దొరికింది కింద, ఇదొకటి. ఇదేదో నర్సరీ నుంచి మొక్కలు తెచ్చుకున్నప్పుడు ఇచ్చారట్టుంది. ఇది కూడా పెడతా. మట్టి పోసి ఒక మొక్క పెడితే మనకు మట్టి నిలబడటానికి ఏ మొక్క అయినా పెట్టుకోవచ్చు. ఏ మొక్క అయినా అంటే ఇలాంటివి కాదు, ఒక 4-5 నెలలు పంటకి అయిపోతాయి కదా. బెండ మొక్కలు పెట్టుకోవచ్చు, టమాటా మొక్కలు పెట్టచ్చు, గోరుచిక్కుళ్ళు, మిరప ఇలాంటివి పెట్టుకోవచ్చు. వంగ మొక్కలు ఏంటంటే కొత్త కోతం అయితే వంగ మొక్కలు పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు కొన్ని పాతవి ఉన్నాయి. నిరుడు లాస్ట్ ఇయర్ పెట్టినప్పుడు టమాటా మొక్కలు కాసినాయి. అవి అయిపోయినాక తీసి మళ్ళీ పక్కన పెట్టా కొన్ని ఈ గోతాలు. కొన్ని ఈ సంవత్సరం మళ్ళీ పక్కన పెట్టుకున్నా. అట్లా ఇవన్నీ వచ్చినాయి. 2 సంవత్సరాలు పనిచేస్తున్నాయండి ఇవి కూడా. ఇప్పుడు ఈ సంవత్సరం కాపుకి కూడా వస్తాయి. అట్లా వంగ మొక్కలు ఏంటంటే కొంచెం పెద్ద మొక్క అయ్యిద్ది కదా, అది ఉపయోగపడదు. అంతవరకు తిరగేసావా? ఒకసారి ఇట్లా ఇటు వచ్చి అది మొత్తం ఇట్లా లాక్కుంటే ఇక్కడ పోయొచ్చు. ఇంకా కింద పడకుండా చూసుకో. ఇప్పుడు వరి పొట్టు వేసాను నేను ఫస్ట్ నుంచి కూడా. అసలు మా ఎర్రమట్టి ఉన్నప్పుడు కొవ్వల్లో ఇట్టనే కాస్త మట్టి కాస్త లాక్కునేది. వరి పొట్టు గోతాలకు తెచ్చేవాడు అంకుల్. మొన్న కూడా ఒక వీడియోలో చెప్పాను అనుకుంటా. అమ్మ కలిపిందే లాక్కమ్మా, ఇది మళ్ళీ కలుపుకోవచ్చు. ఆ కలిపిందే ఇట్లా లాక్కో. వరి పొట్టు ఇసుక కాస్త ఆ మట్టి కలుపుకుంటూ ఎప్పుడన్నా అరటికాయలు తీసుకొస్తే ఆ మట్టిలో వేసి పిసికి నలిపి దాంట్లోనే ఉంచేస్తాను. ఉల్లిపోటు తీసుకొచ్చినప్పుడు ఫస్ట్లో నాకు ఎర్రమట్టి వచ్చి నేను కలుపుకునేటప్పుడు ఆ అరటికాయలు లేవు, ఉల్లిపోటు లేదండి. వరిపోటు ఇదిగండి గోతం పట్లది అయిపోయిందండి. ఏందమ్మా ఈ పట్లది అయిపోయింది, తీసేపిస్తా. ఇదిగండి ఈ 2 టబ్బులకి ఈ గోతాలకి వచ్చింది, బీఫ్ సంచులకి. ఇంకా అక్కడ నేను ఫస్ట్లో కలిపి పెట్టుకున్నాను మట్టి అని చెప్పాను కదా. ఈ డ్రమ్ములోకి ఎత్తి పెట్టుకున్నప్పుడు ఇది పోపిస్తున్నా. ఒక అటు జరుగుతమ్మా కొంచెం. ఇదిగండి ఇది ఫస్ట్లో నేను వరి పొట్టు అవి కలిపి పెట్టుకున్నాను. వర్షపు నీళ్ళు అది పడకుండా ఉంటుందని అది కొంచెం కొద్దిగా ఖాళీ ఉంటుంది కానీ అది పెట్టించానండి. అది టీపాయిది పాడైతే ఇక్కడ ఈ డ్రమ్ మీద ఒకటి, అది ఆ డ్రమ్ మీద లిక్విడ్ డ్రమ్ ఉంది కదా దాని మీద ఒకటి పెట్టుకున్నా. ఇప్పుడు ఇది ఎత్తిస్తున్నా. ఇవి ఇంకా ఉన్నాయి గోతాలు. ఇక ఎత్తిచ్చి పెట్టుకుంటే మొక్కలు తెచ్చుకొని పెట్టుకోవచ్చు. ఇంకా ఇక వీటన్నిటికీ పోయాలి. ఇప్పుడు ఆ పట్ట అయిపోయింది, అది తీసేపిచ్చి అక్కడ చిమ్మిచ్చి
అక్కడ వరుసగా పెట్టుకుంటా. ఇక నీ వరుసలో ఉంటాయి. బాగానే మగ్గింది కదా ఇది కూడా. ఇది ఎప్పుడు ఎండాకాలం నువ్వు ఫస్ట్ లాస్ట్ ఇక్కడ కలిపాం కదా మట్టి, మెట్లు అమ్మటి, ఆ మట్టి ఇది. దీంట్లో ఉల్లిపొట్టు కలిసా అప్పుడు, క్యాబేజీ ఆకులు, ఉల్లిపొట్టు, అరటికాయలు వేసాము, కోడిగుడ్లు పడ్డాయి కొన్ని, నలిపేసేసాము. చీమలు ఉన్నాయా? ఇదిగండి మొత్తం అయిపోయింది, ఇంకా తీసేసాము పట్ట. ఇవన్నీ ఇంక కొద్దిగా ఆరాక రేపు చిమ్మి తుడిపిస్తానండి. వర్షం పడకపోతే శుభ్రంగా ఆరిపోద్ది. ఇంకా దీనికి ఎత్తిచ్చా. ఏమో ఈ మూడిటికి ఆ డ్రమ్ములో తీసుకొచ్చాను. ఇంకా ఉన్నాయి ఎత్తాల్సినవి, ఇంకా టైం అయిందని ఇక ఇంతవరకు ఆపిపించాను. చీకటి పడుతుందిలే అని చెప్పి మిగతాయి రేపు ఎత్తిస్తాను. ఇదండి ఇంత పని చేసాము. ఇప్పుడు ఈ పట్ట అంతా క్లీన్ చేసుకొని వేసాం. ఇదంతా శుభ్రం చేసుకుంటే నాకు ఇక ఫ్రీగా ఉంటుంది. ఓకే అండి. మన నైదెబ్బలో మట్టి అంతా బియ్యపు సంచులకి పనికి రావనుకొని పడేస్తారు కదా మీరందరూ. ఆ పడేసే వాటికి మనం మొక్కలు పెట్టుకుంటున్నాం ఇప్పుడు. చెప్తారు కదా కాదేది కవితకు అనర్హం అని. అట్లా మనం పనికి రావని బయట చెత్తలో పడేసే అన్నీ కూడా మనం మొక్కలు పెట్టే వాళ్ళకి ఇంకా ఏం దొరికిద్దా అని వెతుక్కుంటాము. ఇంట్లో అంతా వెతుక్కున్నా నేను, ఇంకా ఏమన్నా ఉన్నాయేమోనని. ఇంకేం దొరకలేదు, ఉన్న వరకు తెచ్చుకున్నాను ఇప్పుడు. ఓకే అండి. అయితే ఇదండి సంగతి. మట్టి అంతా ఎత్తించుకున్నాను, ఇంకా మొక్కలు పెట్టుకోవటమే ఇంకా. ఓకే అండి, బాయ్ అండి.